అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటక కాంగ్రెస్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. అందరిని పిలిచి మాట్లాడడానికే నిర్ణయం తీసుకుంటామని మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ నెల 29లోగా సీఎం మార్పు విషయానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలం అంటూ డీకే శివకుమార్ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. मैं इन सबको बुला के चर्चा करता हूं. उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे. तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा. Shivkumar to Delhi, sir. Call. People will correct. He's made a statement that there will be a meeting. Call. There will be a meeting. See whatever it is. కర్ణాటక కాంగ్రెస్ లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ సమావేశం జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. కర్ణాటక కాంగ్రెస్ లో తాజాగా జరుగుతున్న పరిణామాలు హైకమాండ్ కాంగ్రెస్ అధిష్టానాన్ని పూర్తిగా కలవర పెడుతూ ఉన్నాయి. సో గత వారం రోజులుగా చూస్తున్నాము సీఎం మార్పు అనే అంశం పైన ఇటు కాంగ్రెస్, కర్ణాటక కాంగ్రెస్ లో ఇటు డీకే వర్గం, అదేవిధంగా సీఎం సిద్ధరామయ్య వర్గం ఇద్దరు కూడా రెండు వర్గాలు కూడా పోటాపోటీగా సమావేశాలు కావడం, అదే సందర్భంలో సీఎం మార్పు ఉండబోదు అని చెప్పేసి సీఎం మార్పు ఉండబోదని చెప్పేసి కూడా ఒకవైపు సిద్ధరామయ్య వర్గం చెప్తా ఉంటే, మరోవైపు ఇటు డీకే శివకుమార్ వర్గం మాత్రం ఖచ్చితంగా మా గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు సీఎంని డీకే శివకుమార్ సీఎం చేయాల్సిందే అని చెప్పేసి కూడా డీకే వర్గీయులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మొన్నటి వరకు కూడా రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల తర్వాత కాస్త విశ్రాంతి కోసం అని చెప్పేసి విదేశీ పర్యటనకు వెళ్లాడు. సో తాజాగా మొన్న వచ్చాడు 25వ తేదీన సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. సో అప్పటి నుంచి కూడా ఈ అంశం మరొకసారి హాట్ గా మరుస్తా ఉంది. ఒకవైపు ఢిల్లీలో ఇటు డీకే వర్గీయులు కావచ్చు, సిద్ధరామయ్య వర్గీయులు పోటాపోటీగా అధిష్టాన పెద్దలను కలిసి తమ వంతుగా తమ చెప్పాల్సిందంతా అధిష్టానంపై యొక్క సీఎం మార్పు అంశం పైన అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు నిన్న కూడా జరిగిన పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నిన్న ఒకవైపు బెంగళూరులో సిద్ధరామయ్య వర్గం అంతా కూడా సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి కేబినెట్ లో ఉన్న కీలక మంత్రులుగా ఉన్నటువంటి సతీష్ లక్ష్మణ్ రావు జర్కోలి, అదేవిధంగా పరమేశ్వరన్, మహాదేవపై ఈ ముగ్గురు మంత్రులు కూడా నిన్న మొత్తం అతను సిద్ధరామయ్యకు సంబంధించిన వర్గీయులతో అర్ధరాత్రి వరకు భేటీ అయ్యారు. ఇదే సందర్భంలో ఢిల్లీలో డీకే శివకుమార్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఖర్గేను ఢిల్లీలో నివాసంలో కలవడం, అది కూడా పొద్దు పోయేంత వరకు కూడా ఈ యొక్క సమావేశాలు కొనసాగాయి. ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవైపు కర్ణాటకకు సంబంధించి ఏం జరగబోతుందని చెప్పేసి కర్ణాటక స్టేట్ తో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడమే కాకుండా తాజాగా జరుగుతున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎక్కడ కూడా పూర్తి స్థాయిగా కొంత పోటీని ఇచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది. ఎందుకంటే కనీస స్థానాలు కూడా పొందలేని పరిస్థితి ఉంది. రీసెంట్ గా జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఆ సీట్లు వస్తాయి పోటీ చేసిన సందర్భంలో అని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఎందుకంటే సాక్షాత్తు యువనేత రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున రోజుల తరబడి బీహార్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించినా అది చివరాఖరుకు అది ఫలించలేదు గాక సింగిల్ డిజిట్ కి మాత్రమే కాంగ్రెస్ పరిమితంగా అయింది. సో దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పూర్తి నైరాశ్యంలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో సో మొత్తంగా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రస్తుతం మొత్తం దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో ఉంది. అందులోనూ దక్షిణాదిన అత్యంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది. అందులోని ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి కర్ణాటక కాంగ్రెస్ లో ఈ యొక్క సీఎం మార్పు అంశం అనేది పెద్ద ఎత్తున చిచ్చు పెడతా ఉంది. ఒక రకంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొంత అస్థిరపరిచే విధంగా ఈ యొక్క అంశం భవిష్యత్తులో ముందుకు సాగే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే ఇటు డీకే శివకుమార్ తనకు సీఎం ఇవ్వాల్సిందని ఒక పట్టు పడుతూ ఉండగా, మరోవైపు అసలు సీఎం మార్పు అనే అంశం ఉండబోదు, అసలు ఎందుకు వస్తాం తెరపైకి అని చెప్పేసి సిద్ధరామయ్య మాట్లాడుతున్నారు. సో ఇద్దరు సంబంధించినటువంటి కీలక నేతలు. సో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళిద్దరు కూడా చాలా అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తులు. ఎవరికి వారు
కూడా పట్టుదలతో ఉండడంతో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా రసకందంగా మారుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో హైకమాండ్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక సిద్దిరామయ్యను కంటిన్యూ చేస్తే డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానంపై ఆగ్రహంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో తనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేతో అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే ఇక్కడ చాలా ఆసక్తికర అంశం ఏంటంటే మొదటి నుంచి కూడా డీకే శివకుమార్ అంటే సోనియా గాంధీతో పాటు ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కూడా కొంత ప్రత్యేక అభిమానము. అంటే మొన్నటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2023లో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో రావడానికి డీకే శివకుమార్ అన్ని రకాలుగా ముందుండి నడిపించాడు అనే ఒక భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. సో ఈ నేపథ్యంలో దాంతో పాటుగా పక్కనే ఉన్న తెలంగాణ మొన్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కొంత తన వంతుగా ప్రయత్నం చేసి తెలంగాణలో అధికారం రావడానికి కూడా డీకే శివకుమార్ కొంత తన వంతుగా ప్రాతినిధ్యం అంటే ఏదైతే మొత్తం రోల్ ప్లే చేశాడు, కీ రోల్ ప్లే చేశాడు అని చెప్పేసి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ భావిస్తున్నారు. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు కూడా అక్కడ కొంత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ డీకే శివకుమార్ కు సీఎం ఇస్తే బాగుంటుంది అనే ఒక యోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా పరిణామాలు అలా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే డీకే శివకుమార్ ఎప్పుడైతే ఆ విషయాన్ని గ్రహించాడో అప్పటి నుంచి కూడా తన వర్గీయులతో వరుసగా సమావేశాలు అవుతా ఉన్నారు. ఇదే సందర్భంలో అత్యంత కీలకమైనది ఏంటంటే మొత్తంగా ప్రస్తుతం సీఎం సిద్దిరామయ్యకు అత్యంత సన్నిహితుడు, ఆ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి సతీష్ జర్కోలి లక్ష్మణరావు మొత్తం అతని చుట్టూ తిరుగుతా ఉంది. సో సతీష్ జర్కోలికి డీకే శివకుమార్ కు కొద్ది రోజులుగా విభేదాలు ఉన్నట్టు కూడా ప్రచారం జరిగింది. సో ఇది గమనించినటువంటి డీకే శివకుమార్ ఒకవేళ కనుక భవిష్యత్తులో సీఎం పదవి తనకు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, మంత్రిలో ఖచ్చితంగా క్యాబినెట్ లో మీరు ఉంటారు అని చెప్పేసి మొన్న అర్ధరాత్రి వరకు కూడా సతీష్ జర్కోలితో భేటీ అయి ఖచ్చితంగా నాకు సీఎం అయితే మీరు సహకరించాల్సిందని చెప్పేసి సతీష్ జర్కోలిని కూడా ఒక రకంగా అతను రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా సతీష్ జర్కోలి కూడా కాస్త అధిష్టానం మీరు చెప్తే తాను దాని నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక మరొకరు చాలా సీనియర్ మోస్ట్ పరమేశ్వరం, గతంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేసిన వారు, అందులో ప్రస్తుతం క్యాబినెట్ లో సిద్దిరామయ్య క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. సో పరమేశ్వరం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. సో మొన్న ఖర్గే బెంగళూరులో పర్యటించిన సందర్భంలో మహాదేవప్ప, పరమేశ్వరం వీళ్ళందరూ కలిసి కూడా దళిత వర్గానికి ఒకవేళ సీఎంఆర్ పని ఉంటే కనుక ఖచ్చితంగా ఇక దళిత వర్గానికి సీఎం ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక డిమాండ్ తీసుకొచ్చారు. అయితే అతను నిన్న ఉన్నట్టుండి కూడా అనూహ్యంగా మాట మార్చడం కూడా ఈ ఏదైనా భవిష్యత్తులో 2-3 రోజుల కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉందా అనే కూడా చర్చ కర్ణాటక కాంగ్రెస్ జరుగుతోంది. పరమేశ్వరం నిన్న మాట్లాడుతావు ఒకవేళ కనుక అధిష్టానం డీకే శివకుమార్ కనుక సీఎం చేయాలనుకుంటే ఖచ్చితంగా తాను మద్దతు తెలుపుతాను. సో డీకే శివకుమార్ సీఎం కు ముద్ర వేస్తే అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి సీఎం గా డీకే శివకుమార్ కూడా నేను మద్దతుగా నిలబడతాను అని చెప్పేసి ప్రకటించడం ఇప్పుడు అనేక అంశాలకు అనేక వర్గీయులు సిద్దిరామయ్య వర్గంలో కొంత టెన్షన్ కనబడుతుండగా మరోవైపు డీకే శివకుమార్ వర్గంలో మాత్రం కొంత ఉత్సాహాన్ని ఆనందాన్ని నింపుతోంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజు అత్యంత కీలకమైన సమావేశం మరి కాసేపట్లో భేటీ కాబోతోంది. సో ఒకవైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదే సందర్భంలో ఇప్పుడు కేసీ వేణుగోపాల్, ఖర్గే భేటీగా అవుతున్నారు. సాయంత్రం సిద్దిరామయ్య అదేవిధంగా డీకే శివకుమార్ ఇద్దరిని కూడా ఢిల్లీకి రమ్మన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఢిల్లీకి బయలుదేరి ఢిల్లీలో ఇటు కాంగ్రెస్ పెద్దలతో అధిష్టాన పెద్దలతో భేటీ అయి ఇదొక నిర్ణయానికి ప్రకటించే అవకాశం ఉంది. అల్టిమేట్ గా 29 సాయంత్రం లోపు ఈ కర్ణాటక ఎంటైర్ పవర్ షేరింగ్ దానికి ఎండ్ కార్డు పడే అవకాశం కనబడతా ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.